ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ కాపాడేందుకు ఎన్నిసార్లైనా పిలిచినా విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు దాదాపు 3 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు 4:30 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఆయన ముందే స్పష్టం చేశారు, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో జరిగిపోయిందనేటువంటి వ్యవహారం కొనసాగిస్తూ కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రక్రియ అని, తాను 55 కోట్ల రూపాయలు కేవలం వాళ్లకు ఈ కారీ రేస్ కోసం వాళ్లకు స్పాన్సర్షిప్ దొరికేంత వరకు ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే అందరి ఆమోదం మేరకు హైదరాబాద్ బ్రాండ్ దగ్గరికి వచ్చడానికి ఇచ్చారని చెప్పారు. దీంట్లో భాగంగానే ప్రస్తుతానికి విచారణకు హాజరైనటువంటి సందర్భంలో దానకిషోర్ కానీ, అరవింద్ కుమార్ కానీ అధికారులు ఇచ్చినటువంటి వాగ్మూలంతో పాటు కేటీఆర్ గతంలోనే చెప్పినటువంటి అన్ని విషయాలను చూసుకొని మళ్ళీ అదే అడిగినటువంటి ప్రశ్నలను అడుగుతూ కేవలం అక్కడ ఇష్యూ ఏం లేకపోయినా రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యవహారం అయితే కొనసాగుతుంది. దాదాపు 4:30 గంటలుగా అయితే విచారణ కొనసాగుతుంది. విచారణలో చాలా అంశాలను పదే అడిగినటువంటి అంశాలనే మళ్ళీ అడుగుతున్నటువంటి సందర్భం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఆ లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి 6 అధికారుల బృందం దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ సెల్కు సంబంధించి హైకోర్టు న్యాయవాది రామచంద్రరావు విచారణలో ఆయనతో పాటు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. విచారణకు గతంలో 7 గంటల పాటు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇవాళ దాదాపు 4:30 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు. విచారణకు హాజరై తన దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలను అందిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను గతంలో ప్రశ్నించారు. మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ను ఏసీబీ విచారణ చేస్తోంది. ఏసీబీ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూలంకుషంగా నిదానంగా సమాధానం చెప్తున్నారు కేటీఆర్. ఎందుకంటే దాంట్లో కేవలం అది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు కాబట్టి దాంట్లో అవినీతి అనేది ఎక్కడా లేదు. ఏసీబీ దాంట్లో ఎంటర్ కావాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు డబ్బు బదిలీ ఎలా జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అడగడానికి ఆస్కారం లేదు. ఎన్నికల కోడ్ అనేది కోడ్ ఉన్న సమయంలో ఏదైనా కొత్తగా ప్రారంభిస్తే వర్తిస్తుంది తప్ప ఈ రేసు ఒప్పందం 2022లో చేసుకున్నదే కాబట్టి అప్పటికి కొనసాగింపుగా వాటికి ఎన్నికల కోడ్ సంబంధం ఉండదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనం కోడ్ ఉల్లంఘన జరగలేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో తెలంగాణకు ₹1 కూడా నష్టం జరగలేదు. పైపెచ్చు 700 కోట్లకు పైగా ఈ రేస్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రేసు నిర్వాహకులతో దీర్ఘకాలిక ఒప్పందం నుంచి వైదొలగాలంటే రేవంత్ ప్రభుత్వం నిర్ణయంతో 55 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ను బీఆర్ఎస్ను బదనాం చేయాలనే కుట్రే ప్రధాన కారణంగా దీంట్లో కనిపిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విఘాతం కలిగిందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను తెలంగాణలో నిర్వహించాలంటే ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తే వాళ్లకు ఖచ్చితంగా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. రేసు రద్దు కాకుండా ఉండడానికి నిర్వాహకులు అనేక రకాలుగా ప్రయత్నించారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. హైదరాబాద్లో 2023లో జరగాల్సిన రేసును రద్దవకుండా చూసేందుకు నిర్వాహకులు శాయశక్తుల ప్రయత్నించినటువంటి పరిస్థితి. అందుకోసం రేవంత్ రెడ్డిని ఫార్ములా ఈ సంస్థ కోఫౌండర్ కలిసి ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాన్ని బయటపడకుండా దాచిపెట్టి ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలికి కేటీఆర్పై ఏసీబీ కేసును నమోదు చేసింది. దీంట్లో సంస్థ మేము డబ్బులు తీసుకున్నామని చెప్తుంది, ప్రభుత్వం ఇచ్చామని చెప్తుంది. ఇక అవినీతి ఎక్కడ ఉందనేటువంటిది మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు. కేవలం ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం భవిష్యత్తులో తెలంగాణకు భారీ పెట్టుబడులు రావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ డబ్బులు స్పాన్సర్షిప్ కోసం పంపించినటువంటి పరిస్థితి. దానికి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ప్రభుత్వ బ్యాంకు నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి 55 కోట్లు వెళ్ళినట్టుగా వాళ్ళ అకౌంట్లో ఉంది. 55 కోట్లు స్టిల్ వాళ్ళ అకౌంట్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. రేసు విజయవంతం అవ్వాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ ఆదేశాలతోనే వాళ్ళ పరిధిలోకి లోబడే హెచ్ఎండి 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ నిర్వాహకులకు బదిలీ చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి చైర్మన్గా
మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉండేటువంటి హెచ్ఎండిఏ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అనేటువంటిది చాలా స్పష్టంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాయి. కానీ హెచ్ఎండిఏ నిధులు వాడుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఎట్లాంటి ఆమోదం అవసరం లేదని చెప్పినా దీంట్లో అవినీతి జరిగిందనేటువంటిది రేవంత్ సర్కార్ చెప్పడం కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక కావాలని దాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రజలను, ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని, హరీష్ రావుని ఇబ్బంది పెట్టే విధంగా ఇప్పటివరకు కేటీఆర్ పైన 15 కేసులు, హరీష్ రావు పైన 7 కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవాళ ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించడానికి కారణమే. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అహ్మదాబాద్ రాష్ట్రంలోని ఆ స్టేట్ క్యాపిటల్ కావచ్చు, గుజరాత్ స్టేట్లోని అహ్మదాబాద్ కావచ్చు, ఇటు మహారాష్ట్రలోని ముంబై కావచ్చు, ఆ క్యాపిటల్ సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రేస్ నిర్వాహకులను పూర్తిగా హైదరాబాద్ వైపు ఆకర్షితులను చేశాయని చెప్పుకోవచ్చు. వరుసగా 5 సార్లు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022లో గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలు నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ పెంపు గణతలతో హైదరాబాద్లో రేస్ కారణానికి వాళ్ళంతా కూడా మొగ్గు చూపారు. రేసు నిర్వహించడం వలన ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణను హబ్గా మార్చాలనే ఉద్దేశంతో పాటు ప్రభుత్వం ఈ మొబిలిటీ వీక్ నిర్వహించింది. ఈ వారోత్సవాల్లో భాగంగానే ఫార్ములా ఈ రేస్ నిర్వహించి ఈ సందర్భంగా హుండాయ్, అమర్ రాజా వాళ్ళు దాదాపు 7,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేవలం 55 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్కు సంబంధించి దాన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్తున్నప్పటికీ దాంట్లో ఎక్కడా కూడా అది నిరూపించలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఫార్ములా ఈ రోజు వరకు ఇప్పటి వరకు ప్రపంచంలోనే లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి నగరాల్లో 100కు పైగా రేసులు నిర్వహించారు. కానీ మొట్టమొదటిసారిగా ఇండియాలో హైదరాబాద్ నిర్వహించారు. దాంతో హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగింది. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి చిల్లర పనుల ద్వారా హైదరాబాద్ బ్రాండ్ మళ్ళొకసారి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా స్పష్టంగా దీంట్లో పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, దీంట్లో ప్రజల రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఇబ్బంది పడే విధంగా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి ప్రజల వద్ద నిజస్వరూపం బయటపడుతున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ కేటీఆర్ను దాదాపు 4.5 గంటలుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయిస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం ఎంత చేసినా ఇవాళ ప్రజలే పూర్తిగా సోషల్ మీడియా ద్వారా తమకు సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థల ద్వారా నిజాలను తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముందుంటుంది. ఇవాళ ఎన్నిసార్లు పిలిచినా మేము విచారణకు హాజరవుతాం, ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా చాలా స్పష్టంగా అన్నింటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరైన సందర్భంలో ఒక్కసారి కాదు 100 సార్లైనా వస్తాం, తప్పుడు కేసులు పెట్టి మీరు ఇబ్బంది పెడితే న్యాయస్థానాల ద్వారా న్యాయం గెలుచుకొని తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మిమ్మల్ని ఎండగడతామనేటువంటిది పదే పదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలపైన బురదల్లి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇట్లాంటి ఇబ్బందులు మాకు కొత్త కాదు. 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం కోసం ఆంధ్ర పార్టీలతో కొట్లాడినటువంటి మాకు ఇట్లాంటివి కొత్త కాదు అనేటువంటిది రేవంత్ రెడ్డికి తెగే చెప్తున్నారు. ప్రస్తుతానికి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. మధ్యలో అరగంట లంచ్ బ్రేక్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 4 గంటల కల్లా విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.